హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మన ఆంధ్రమాత గోంగూరతో ఎండుమిర్చి వేసి పచ్చడి చేశాను. చాలా పర్ఫెక్ట్ కుదిరిందండి. ఇది ఎలా చేస్తాననేది నేను మీకు చూపిస్తాను. పక్క కొలతలతో కూడా చూపించాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 3 పెద్ద గోంగూర కట్టలు తీసుకున్నాను. రాత్రి కోసేసి కడిగి ఆరబెట్టేశాను. శుభ్రంగా అయితే చక్కగా బాగా ఎండిపోయింది, వాటర్ అయితే లేకుండా. నేను 100 గ్రాముల ఎండుమిర్చి తీసుకున్నాను. ఇంకా ఘాటు చాలకపోతే ఇంకా వేసుకుని కలుపుకోవచ్చు. స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేయించుకోవాలి. సిమ్లో పెట్టే వేయించుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకుంటే మాడిపోతాయి. ఇవి దోరగా కాలిస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఎక్కువ కాలి అంటే చేదు వచ్చేసింది పచ్చడి. సరిపోతుంది. మళ్ళీ ఈ వేడంతా చల్లారిపోయేలోగా మనకి కాయలు రంగు మారిపోతాయి. పొయ్యి ఆఫ్ చేసేసాను. ఇదే బాండీలో 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, అలాగే 1 స్పూను ఆవాలు దోరగా వేయించుకోవాలి. దోరగా వేయిపోయినాయి కదా, ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి వీటిని. అందులోనే మనకు సరిపడినంత ఉప్పు కూడా వేయించుకోవాలి, నీరు అనేది లేకుండా. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. రోలు సౌకర్యం ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. నేను ఈ మిక్సీ వేలో పట్టేస్తున్నాను కారాన్ని. చూసారా, 2 సార్లు ఇట్లా అయింది. నేను కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ ధనియాలు ఆవాలు అనేవి కూడా ఇంకా 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకున్నా బాగుంటుందండి. ఈ బాండీలో ఆయిల్ వేసుకొని కూరని వేసి కొద్దిగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి కలిపి ఉండాలి. ఒక గెరటి నుంచి చాలా 2-3 గెరట్లు పడుతుంది. నుంచి ముదురు గోంగూర కదా. గోంగూర పచ్చడి మిక్సీలో వేసుకుంటే బాగోదండి, ఇట్లా రోట్లో వేసుకుంటేనే బాగుంటుంది. ముందుగా మనం కారం అంతా వేసుకుని చిన్నులపాయలు కలిపి దంచుకోవాలి. నేను ఇది కొద్దిగా ఉంచుతున్నాను, ఎందుకంటే ఆఖరిలో రుచిని బట్టి వేస్తాను, టేస్ట్ని బట్టి. చిన్నులపాయ రెమ్మలు వేసి దంచుకోవాలి. దాంతో తోడి పక్కన పెట్టుకొని గోంగూరని దంచుకోవాలి. వేసేసుకొని కర్రీ తప్పుకోవాలి. నాకైతే ఇది కొంచెం ఘాటు తక్కువ అనిపించింది. అవన్న కారం కూడా వేసేసాను. అలాగే ఇందులో జీలకర్ర కూడా వేసి దంచుకోవాలి. నేను ఇదంతా గెరటితోనే తిప్పేస్తున్నాను, ఎందుకంటే బండతో మళ్ళా దంచానంటే పచ్చడి అనేది మెత్తగా అయిపోతుంది, అట్లా బాగోదు. ఒక చేతితో వీడియో ఒక చేతితో చేయడం కొంచెం కష్టంగా ఉంది. ఎంత సరి చేసి నాకు మళ్ళీ నేను తీస్తాను. మనకి ఫైనల్గా మన ఆంధ్రమాత గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి పోపు పెట్టుకోవడమే కాల్సు. నాకైతే నూరూరిపోతుంది. అన్నం వేసుకొని
ఇలా కాదులే కానీ చిన్నప్పుడు మా నాయనమ్మ కూడా ఇట్లాగే ఏ పచ్చడి ఉన్నా కూడా ఆఖరిలో అన్నం వేసి ముద్ద చేసి అందరికి పెట్టేది. చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ కుదిరింది. తేజురమ్మ కోసం ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి చేస్తున్నాం కదా, సరిపడిన తాలింపు గింజలు కూడా వేసుకొని 4 చిన్నులపాయ రెబ్బలు నొక్కేసుకోవాలి. ఆఖరిలో ధనియాలు కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. 1 స్పూన్ ధనియాలు, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఆఖరిలో. నేను పొడి ఇంగువ వేసుకుంటున్నాను. అంతా ఈవెన్గా కలుపుకోవాలి. చట్నీ పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఒక బాక్స్లో తీసుకొని దాచిపెట్టుకున్నామంటే 1 వీక్ వరకు చెడకుండా బాగుంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల కూర ఏదైనా మారం చేసినా కూడా వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసి పెడితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిపోయినాక మనం ఏదన్నా ఒక బాక్స్లో తీసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. 1 వీక్ అయినా చెడకుండా మంచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.